రామారావు సార్. గెస్ట్ అందరూ వచ్చేసారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అలాగే చేద్దాం. సార్, మన లేడీస్ అందరూ 2 days నుంచి డాన్స్ బాగా ప్రాక్టీస్ చేశారు. వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఏంటి వాళ్ళు చేసేది? వాళ్ళకి వంట చేయడమే సరిగ్గా రాదు, ఇంకా డాన్స్ లో కూడానా? వచ్చిన వాళ్ళందరూ వాంతులు చేసుకుంటారు. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అది నాతోనే మొదలవుతుంది. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమ సుఖము పరము అభినయము సభకను వాదము సరుకు పరమ పదము భావములో భరతనాట్యం కాదు, భరతనాట్యం. మట్టి తొక్కుతున్నట్టు ఆ మూమెంట్స్ ఏంటి? మాట పడిపోయినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? నిర్మల మీరు ఆగండాలా? విశ్వరూపం బ్యాన్ చేసినందుకు కమల్ హాసన్ కన్నీళ్ళ పెట్టుకున్నాడు. ఈ డాన్స్ చూసాడంటే కుళ్ళి కుళ్ళి ఏడుతాడా ఏంటి? మేము డాన్సులు చేస్తే మీరు వాంతులు చేసుకుంటారా? అంటే మందు చూసి తాగేసింది వీళ్ళనమాట. మేమంతా పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్. మేము ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూస్తారా? రామారావు, లెట్ us start. ఇంటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. కట్టుమని పదారేళ్ళురా, పాపామి కట్టుకుంటే మూడే ముళ్ళురా. కట్టుమని పదారేళ్ళురా, పాపామి కట్టుకుంటే మూడే ముళ్ళురా. గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను. గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను. ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను. ఎడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు. కత్తినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు, అప్ప కత్తినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు. గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను. నీళ్ళు బంగారం కాను, నా ఒళ్ళు సింగారం కాను. ఎవరి మీద ఉన్నావు చూడు పెడతావు, మోజు మీద సన్నజాజి పూలు పెడతావు. నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను. గుడిసుంది, మంచముంది. గుడిసుంది, మంచముంది. గుడిసే మంచం మడిసే లేక అంబో అంటున్నది, అంబో అంటున్నది. ఆ గుడిసుంది, మంచముంది. రెంటికి రాత్రికి రేటొచ్చి రైటో రైట్ అన్నది, రైటో రైట్ అన్నది. నా పరువం నీకోసం, నా పరువం నీకోసం. పల్లవి పాడుతున్నది, చల్లగా ఆడుతున్నది, కోరిక పండగ నిండుగా. నా పరువం నీకోసం, నా పరువం నీకోసం. మందు తగ్గేలా చిందు లేయడానికి మీకు సిగ్గాలే?
అర్థమేంటయ్యా? అంటే వాళ్ళు చేయమంటే చేయమన్నారు చేసేస్తావా? వాళ్ళకంటే బుద్ధి లేదు. ఇందులో వీళ్ళ తప్పేం లేదు సార్. అది చెప్పడానికి నువ్వే విడరా? జ్యూస్ లో మందు కలిపింది మీ అల్లుడు గారు. కావాలంటే వీడియో చూడండి సార్. ఏమ్రా ఆ పొట్టోడు ఏమైనా భాష గురించి చెప్పినాడా? ఏంటి చెప్పేది? జ్యూస్ జ్యూస్ అని చావు కొడుతున్నాడు. ఇట్లా కుదరదు గాని యాదవ్ ఒకటి చేసి పద్మరాభ సింహ గారిని నుంచి లిఫ్ట్ చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతాది. ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్థకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నీచానికి దిగుతారా? ఏయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు పీక పిసికేస్తా. ఏం చంపుతావా? చంపుతావరా? చంపు. కమాన్ కిల్ మీ ఐసే. అది సార్ Shut up! మీరేంటో మీ క్యారెక్టర్స్ ఏంటో నాకు బాగా అర్థమైంది. చూసుకో మందు కలిపింది చాలక మా బావగారి మీద చేయి తీసుకోవడానికి సిగ్గులేదు. మనిషివా పశువా? అరే ఏం సార్ కాబోయే పట్టుకున్న మాటలు ఏదో మజాక్ లో చేసిండు అనుకుని మర్చిపోండి. మజాక్ అనుకోవడానికి అతను కొట్టింది ఎవరనుకున్నావు? నా చెల్లెడి భర్త, ఈ ఇంటల్లుడు. మా బావ నా గురించి ఎంత ఫీల్ అవుతున్నాడు? ఈ కళ నిజం అయితే ఎంత బాగుండు. మర్యాదగా నువ్వు చేసిన తప్పికి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు. అరే ఏంది బా గట్ల చూస్తున్నావు? పెళ్లి క్యాన్సిల్ అయ్యేకుంది. పో పడు. ఏందయ్యా పడేది? ఇంత మందిలో నానా మాట్లాడేందుకు ఆ కమిషనరే మా వారి కాళ్ళ మీద పడాలా? పరువు వాళ్ళకే కాదు మాకు ఉండాలి. ఏటయ్య నీకున్న పరువు? తప్పు చేసిన కొడుకు బుద్ధి చెప్పాల్సింది పోయి సమర్థిస్తున్నావు. దున్నపోతల ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు. సార్ హోల్డ్ యువర్ టంగ్. ఏంట్రా నాకేదో చూపిస్తావా? ఇంకా సేపు ఇక్కడే ఉంటే మెడబెట్టి బయటికి ఎండిస్తాను. నువ్వు గెంటిస్తే గెంటించుకో.